ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు పేరును సంపాదించే కొంతమంది అయితే ధనాన్ని సంపాదించాలి అని చెప్పేసి ప్రాకులాడుతున్న వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కానీ ప్రభు చెప్పాడు, ధనాన్ని నమ్ముకున్న వాడు పాడైపోను అని అన్నాడు. ఈరోజు పాడైపోవటం ఏమో, కానీ ఆ ధనాపేక్షలో పడిపోయి అనేకులను పాడు చేస్తూ ఉన్నారు. నా దగ్గర ధనం ఉంటే నా కాళ్ళ కాడికి అందరూ వస్తారని చూస్తూ ఉన్నా. నా దగ్గర ధనం ఉంటే నేను చెప్పినట్లుగా వింటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నా దగ్గర ధనం ఉంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది అని అనుకుంటారు. నా దగ్గర ధనం ఉంటే నేనెంత పాపం చేసినా దాన్ని కప్పెట్టవచ్చు ధనంతో అనుకుంటారు. నా దగ్గర ధనం ఉంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా తినగలను, ఏదైనా కొనుక్కోగలను అని అనుకుంటాడు. కానీ గుర్తుపెట్టుకో, తీర్పు దినాన నువ్వు తప్పకుండా తీర్పులోకి వచ్చిన తర్వాత ఆ ధనం నేను కాపాడు. నీతి మరణం నుంచి తప్పిస్తుంది, ధనం కాదు నేను తప్పించేది. నువ్వు ధనం కోసం ప్రాకులాడుతున్నావు కదా, ధనాపేక్షలో పడిపోయి ఎంతో మంది భక్తులు పాడైపోయారు, దేవుని అభిషేకం కోల్పోయారు. మరి నువ్వు